గత నెల రోజుల నుంచి శ్రీవాణి ప్రసాద్ దంపతుల ఏకైక పుత్రుడు మహేంద్ర బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నారు. వాళ్ళకి విషయం తెలుసుకున్న మేమంటే చిరంజీవి అభిమానులు మరియు జనసేన కార్యకర్తలైన ఆదోని జనసేన కార్యకర్తలైన మేము వారికి మా మెగాస్టార్ అన్నయ్య గారి సందేశాల వరకు ఎక్కడ ఆపద ఉంటే నా అభిమానులు అక్కడ ముందు ఉంటారనే మాట నిజం చేయాలని మా వంతు ఈరోజు మరియు మా కుటుంబ సభ్యులు సహకారంతో వారికి ఒక 5,000 రూపాయలు మా వంతుగా మేము సహాయం చేయాలనుకున్నాము. అందుకు వాళ్ళ మిత్రులైన వాళ్ళ మిత్రుల ద్వారా వాళ్ళకి పంపించాలని, వాళ్ళకి చేయాలని వాళ్ళ మిత్రులను మేము కోరుకుంటున్నాము. అలాగే భగవంతుడు ఆ పిల్లోడిని త్వరగా కోలుకొని మళ్ళీ యథావిధిగా తిరిగేటట్టు చూడాలని మా ఆదోని చిరంజీవి అభిమానులు మరియు జన సైనికులు మరియు అఖిల భారత చిరంజీవి యూత స్వామినాయుడు సారు మరియు ఆదోని ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారి ద్వారా నుంచి కోరుకుంటున్నాము. ఆ పిల్లోడు త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నాము. నా పేరు ఎన్ వెంకటరమణ, మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆదోని మరియు జనసేన కార్యకర్త ఆదోని. అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఇక్కడ అందరూ మిత్రులు కలవడానికి కారణం ఏంటంటే, గత నెల రోజులుగా బాధపడుతున్న మాతో పాటు 2003లో చదువుకునింది ఆ పాప శ్రీవాణి అనే అమ్మాయి. ఆ బాబుకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల మాకు గ్రూప్లో పెట్టారనమాట. ఇట్లా ఆరోగ్యం బాగాలేదు, ఏదన్నా కొంచెం హెల్ప్ కావండి అని చెప్పి. మేమంతా ఇక్కడ 2003 బ్యాచ్లో మేమంతా క్లాస్మేట్స్ సార్. మేము ఇది విషయం తెలుసుకున్న వెంటనే ఎక్కడైతే మన అన్నగారు ఇట్లా చిరంజీవి ఫ్యాన్స్ అని చెప్పి ఈయన మాకు ఫోన్ చేసి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇట్లా అమౌంట్ కలెక్ట్ చేస్తూ ఏదో మా వంతు మేము కలిసి చదువుకున్నాము, ప్రేమాభిమానాలతో మేము అక్కడికి అమౌంట్ చేస్తాము. తర్వాత ఆ బాబు కూడా త్వరలోనే కోలుకొని నయం కావాలని ఇంకా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలాగే అన్న వెంకటరమణ జనసేన యూత్ చిరంజీవి అభిమానులు చాలా సంతోషం అన్న మీరు సహకరించిన దానికి. మీరు ఆ ఫోన్పే నంబరు ఏదైనా ఇన్స్టాగ్రామ్లో కానీ తీసుకొని ఎవరైనా చూసింటే దయచేసి మా బాబుకి హెల్ప్ చేయాలని కోరుతున్నాను. సాయం చేయాలనుకుంటే వీళ్ళు వాళ్ళ కాంటాక్ట్ నంబర్ ఇస్తారు. దయచేసి ఆ పిల్లోనికి సాయం చేయాలని మేము ఆదోని మెగా ఫ్యాన్స్ తరఫున నుంచి కోరుతున్నాం. ఫోన్ పే నంబర్ తీసుకో. నెంబర్ వచ్చేసి 90000969991. పేరు శ్రీనివాస ప్రసాద్ అని వస్తుంది. చెన్నై ఫస్ట్ కడపలో చూపించారు, అక్కడ నుంచి అక్కడ నయం కాలేదు. తర్వాత బెంగళూరు తీసుకెళ్లారు, అక్కడ నుంచి చెన్నైలో శ్రీ రామచంద్ర హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రస్తుతము. ఈ ఫోన్పే నెంబర్కి దయచేసి ఇంకా ఎవరైనా ప్రేమాభిమానాలతో ఉన్నవాళ్ళు దయచేసి బాబు తొందరగా కోలుకోవాలని చెప్పి మరింత సాయం చేయగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేమంతా ఒకే క్లాస్మేట్స్, నెఫర్ మెమోరియల్ స్కూల్ బ్యాచ్ 2003 బ్యాచ్ మాది.